నెత్తురు మరిగిన హంగ్రీ చీత అనేసరికి ఓజీ వేటకు స్క్రీన్ సెరిపెక్కిపోతాయని అనుకున్నారు. ఓజీ ఊచుకోతకు ఊహించని రక్తపాతం ఉంటుందని అనుకున్నారు. ఓజస్ గంభీర పేరు వింటేనే వైలెన్స్ కే వెన్నులో వణుకు పుట్టేలా ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. మొత్తంగా ఓజీ సినిమాలో ఊహించని యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. కానీ ఓజీ సెన్సార్ సర్టిఫికేట్ మాత్రం అలా లేదు. మామూలుగా సినిమాలో వైలెన్స్ కాస్త ఎక్కువగా ఉంటే ఏ సర్టిఫికేట్ వస్తుంది? ఓజీ కూడా బ్లడ్ బాత్ అనే రేంజ్ లో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ రావడం గ్యారంటీ అనుకున్నారు. కానీ సెన్సార్ బోర్డు నుంచి ఓజీకి యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. దీంతో ఓ వర్గం ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఓజీలో ఊహించినంత వైలెన్స్ ఉందా లేదా అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి. కానీ సెన్సార్ బోర్డు కొన్ని కట్స్ తో యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే ఓజీ ఊచకోత విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ఏ సర్టిఫికేట్ రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ 18 ఏళ్ల లోపు ఉన్నవారు థియేటర్ కు దూరంగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి థియేటర్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు రావాలంటే ఓజీకి యూ/ఏ సర్టిఫికేట్ కలిసొచ్చే విషయం. ఇక ఓజీ సెన్సార్ టాక్ ప్రకారం సినిమా అదిరిపోయినట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా ఉంటుందంట. కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు మాత్రం మామూలుగా ఉండదట. ఇక సెకండ్ హాఫ్ లో థియేటర్లు తగలపడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్టుగా ఉంటుందంట. ముఖ్యంగా పవర్ స్టార్ కు సుజీత్ ఇచ్చిన ఎలివేషన్ మాత్రం పీక్స్ లో ఉంటుందని అంటున్నారు. మరి ఓజీ ఎలా ఉంటుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.